సంగారెడ్డిలోని కొత్త బస్టాండ్లో 200 కోట్ల ఉచిత ప్రయాణాల సంబరాలలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసిన సందర్భంగా ఉచిత ప్రయాణాల ద్వారా మహిళలకు 6,680 కోట్ల రూపాయలు లబ్ది చేకూరడంతో సంతోషం వ్యక్తం చేసిన మహిళలు, విద్యార్థులు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి ఆర్టీసీ అధికారులు, మహిళలు, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ్ భాస్కర్, డిపో మేనేజర్ ఉపేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సీడీసీ చైర్మన్ రామరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ నాయక్, నియోజకవర్గ ఇన్ఛార్జి ఆంజనేయులు, కంది సదాశివపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు మోతిలాల్ నాయక్, సిద్దన్న, ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు, విద్యార్థులు. ఉచిత ప్రయాణం అనేది డిసెంబర్ 9, 2023 రోజున ప్రారంభించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో 680 కోట్లు రాష్ట్రం అంతా కూడా ఆదాయమైంది. అది మొట్టమొదటి మనకు అందించిన ఖచ్చితంగా విద్యార్థులు చెప్పారు. మేడం ఒక్కసారి ఇక్కడ చూడ. నేను తారా కాలేజ్లో చదువుతున్నాను. డైలీ కాలేజ్కి రావడానికి మాకు టీఎస్ఆర్టీసీ ఎంతో సహాయం చేస్తుంది. దీని ద్వారా మేము పొద్దున సాయంత్రం ఉచిత బస్సులో రాగలుగుతున్నాము. సుమారుగా నెలకి 2,000 నుంచి 3,000 వరకు మాకు ఖర్చులకు మిగులుస్తున్నారు. అలాగే సంవత్సరానికి 10,000 నుంచి 12,000 వరకు మిగులుస్తున్నారు. రోజు ఉదయాన్నే లేచి అమ్మ నాన్నల మొహం చూడడం, వాళ్ళ ఇబ్బందుల మొహాలలో మేము వాళ్ళని అడుక్కోవడం, కొంచెం దీని ద్వారా మాకు చాలా సహాయం చేశారు. సహాయం చేసినందుకు రేవంత్ రెడ్డి సార్ గారికి, అలాగే మా డిస్ట్రిక్ట్ ఎమ్మెల్యే గారు మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బస్ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మమ్మల్ని ఓపికతోని గమ్యాన్ని చేరుస్తున్నారు. ఇలాగే ముందు ఇంకెన్నో మంచి పథకాలను అందించాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. మాకు చాలా గరీబ్ వాళ్ళం, రోజు వచ్చుకుంటా పోతాం, చాలా ఇబ్బంది పడుతున్నాము. లేదు కూలి పని చేసుకుంటా వచ్చుకుంటా వెళ్తాం మేడం. పిల్లల పని చేసుకుంటాం మేడం. మేము ఎక్కడెక్కడ పొద్దున వచ్చి పొద్దునే వెళ్ళిపోతాం మేడం. మేము మాకు చాలా భయం ఉంటుంది మేడం. మేము ఇప్పుడు కొద్దిగా మంచిగా వెళ్ళిపోతున్నాం మేడం. వచ్చుకుంటా పోవాలంటే ఎంతో భయం అవుతుండే. ఇప్పుడు చాలా పర్వాలేదు మేడం, వచ్చుకుంటా పోతున్నాం. బీదా వాళ్ళం మేడం. మమ్మల్ని ఆడుకుంటున్నారు, ఎక్కడ రేవంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇచ్చిండు, అక్కడ ఇల్లు కట్టుకుంటా ఇక్కడ వచ్చుకుంటా పోతున్నాం మేడం. ఏమి లేదు వాళ్ళం మేడం. నాకు ముగ్గురు బిడ్డలు మేడం. వాళ్ళని చదివించుకుంటున్నాం మేడం. నా బిడ్డ నేను ఇద్దరం వచ్చి ఇళ్ళలో పని చేసుకొని వెళ్ళిపోతున్నాం మేడం. రోజు వచ్చి మాకు చాలా బాధ ఉన్నది మేడం. నాకు ఆడుకునే ఎవరు లేరు మేడం. నమస్కారం. టైం దొరికినప్పుడు సాటర్డే బస్ వచ్చి సండే రోజు వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ బస్ ఉందండి, చాలా హ్యాపీ. ఇది నిజామాబాద్ అంత దూరంకి మనకి తూప్రాన్లో బస్ ఎక్కడం, అట్లా బస్ దొరకకపోవడం ఒక్కోసారి ఇబ్బంది
8:30 అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో. మా వాళ్ళు కూడా రావడానికి వెనక ఆడరండి, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇది పక్కన పెడితే మహిళలకు చాలా యూస్ఫుల్లే ఉంది. కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ పేద ఆర్థికంగా సామాజికంగా అంటే ఈ బస్ ఛార్జ్ కావచ్చు, 200 యూనిట్ కరెంట్ కావచ్చు, మరి సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు. కొత్త రేషన్ కార్డు ఎవ్వరూ లేనట్టు అర్హులైన వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలా మంది కూడా రావడం జరిగింది. ఇంకా కూడా రావాలి, ఇంకా మాకు రాలేదని అనకుండా కూడా మన ప్రభుత్వం చూస్తుంది. మరి గ్యాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రైతులు ఉంటే కూడా రైతు రుణమాఫీ జరిగింది, రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఏది కూడా పెట్టట్లేదు. ఎందుకంటే ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి, మీరు అనుకుంటుండొచ్చు, పెన్షన్లు కానీ మహిళలు కానీ అవి కూడా చేస్తుండ్రు. ఎందుకంటే వాళ్ళు చేసిన అప్పులు మళ్ళీ అప్పు చేయకుండా ఈ పథకాలు ఇస్తుంది. అది గమనించండి. పెద్దరికం ఇచ్చిండ్రు అంటే వాళ్ళు చేసిన అప్పు మళ్ళీ మనం ఈ ప్రభుత్వం కూడా చేస్తే ఆ భారం అంతా ప్రజల మీద పడుతుందని చెప్పి మళ్ళీ అప్పు చేయకుండానే ఈ పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇచ్చిన గ్యారంటీలు మాత్రం తప్పకుండా నెరవేరుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మహిళలు చాలా మంది కూడా వేరే ఊరు నుంచి కొన్ని ఊళ్ళ నుంచి ఆటోలో రావడం జరుగుతుంది. మాకు కూడా కొంచెం వెసులుబాటు కల్పించాలి అని, అది కూడా తప్పకుండా త్వరలోనే అది చేసే ప్రయత్నం మేము కూడా తీసుకుంటాం. ముఖ్యంగా మహిళల్లో చైతన్యం వస్తేనే దేశం బాగుపడుతుంది. ఒక ఇంట్లో ఇల్లాలు ఉందంటే మరి ఆడపిల్ల నవ్వుతూ సంతోషంగా ఉంటేనే ఇంట్లో అందరూ కూడా బాగుంటారు. ఏ కొంత ఉంటే ఆ ఇంట్లో మరి సంతోషం ఉండదు. అట్లానే రాష్ట్రంలో దేశంలో కూడా మహిళలు బాగుండాలి, మహిళలు చదువుకోవాలి, అన్ని రకాల ముందుకు రావాలని చెప్పి మన ఈ ప్రభుత్వం మరి తీసుకున్న నిర్ణయం. మరి ఆర్టీసీ బస్ అనేది సామాన్యం కాదు. మరి మీరు ఈరోజు పేపర్లో చూసినాం, మా గౌస్ ఎక్కడున్నాడో కానీ గౌస్ పోతే డాక్టర్ ఎంత ముఖ్యమో బస్సులో ఎవరు ముఖ్యం మనకు? డ్రైవర్, కండక్టర్ ఇద్దరు కూడా. ఇద్దరు ఏమనుకోవాలి? ఒక కృష్ణుడు, ఒక అర్జునుడు అనుకోవాలి కదా. కృష్ణుడు అర్జునుడు ఏ విధంగా మనకు ఎట్లా ఇది చేస్తారో అలాగే బస్సులో కూడా కండక్టర్ కృష్ణుడు అయితే, డ్రైవర్ కృష్ణుడు అయితే కండక్టర్ అర్జునుడు అవుతారు. మరి నిన్న పేపర్లో ఈరోజు పేపర్లో చూసినా నేను మరి అప్రిషియేట్ చేస్తున్నా. గౌసు ఎవరో కాదు, మా ఇంట్లో మా సొంత మనిషిలాగా ఒక 15 సంవత్సరాలు మా ఇంట్లో